హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్గా ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆయిల్లోనే అయ్యింది. ఇదేంటంటే బంగాళదుంపలు కట్ చేసి పోసి అందుట్లో ఏంటంటే కొంచెం ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిరకాయలు అన్నీ కూడా వేసి తాలింపు వేసేయాలన్నమాట. తాలింపు దినుసు వేసి సరిపడా ఆయిల్ పోసి అందుట్లో ఏంటంటే పసుపు, కారం, ఉప్పు వేసి ఈ విధంగా ఓన్లీ ఆయిల్తోనే ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే ముందుగా బంగాళదుంపలు కడిగేసుకుని దానిపైన అంతా కూడా తీసేసి వేలతో తీసి తోలు ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసేసుకున్నాక దీన్ని ముక్కలుగా అంటే చిన్న చిన్న ముక్కలుగా అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక లాంటి ఫ్రై అన్నమాట, డిఫరెంట్. ఇది ఏంటంటే సన్న సెగతో ఫ్లేమ్తో ఉండాలన్నమాట ఈ ఫ్రైకి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎండుమిరకాయలు, ఆనియన్స్, తాలింపు దినుసులు, సాల్ట్, కారం, పసుపు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది డిఫరెంట్ది ఫ్రై అనమాట. ఆలు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, ఆలుతో ఎన్ని రకాలను చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది దాంట్లో ఇది ఒక రకం అన్నమాట. ఇది ఇట్లా తిన్నా రైస్ చాలా బాగుంటుంది, లేదా రసం పెట్టుకు తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఫ్రై అనమాట. ఇట్లా ఈ ఫ్రైకి ఇట్లాగే కొంచెం అడుగంటి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఈ ఫ్రై అనమాట.